సార్ నమస్తే సార్, బి శ్రీనివాస్ నాయక్ నాది పుప్పాల తాండా సార్. సార్ 2020లో 12వ నెలలో సంవత్సరంలో ఆనంద్ హాస్పిటల్కి పోయినాం సార్. కేవలం చేయి ఇరిగిందని పోయినాం సార్. అక్కడ సర్జరీ చేశారు సార్. సర్జరీ అయితే ఫెయిల్యూర్ చేశారు సార్. ఫెయిల్యూర్ చేసిన తర్వాత 3వ రోజు మళ్ళీ సర్జరీ చేశారు సార్. ఇది సక్సెస్ కాలేదు, మళ్ళీ ఫెయిల్యూర్ అయింది, మళ్ళీ చేయాలని చేసినారు సార్. చేసింటే ఇట్లా వస్తాది చేసి 4 ఏళ్ల నుంచి ఇదే సత్యంపు చేస్తున్నాడు, కానీ నాకైతే చేయి రావడం లేదు సార్. ఇట్లా అయితే పెద్ద సమస్య అయిపోతాం సార్. ఆయన ఏమన్నా సాయం చేస్తాడేమో అడుగుతుంటే నేను ఏం చేయమంటా, కోర్టుకు పట్టుకో ఎవరికైనా చెప్పుకోపో అనే మార్గంలో చెప్తున్నారు సార్. ఇప్పుడు ఇన్నాళ్ళ నుంచి నేను వెయిట్ చేసి మా తాండా నేను సన్నగా పోతా అంటే అది ఇంకా వన్నే కొద్దీ మనసులో పెట్టుకుని ఏదో చేయాలనుకుని ఉన్నారు సార్. ఆర్థికంగా న్యాయం కావాలి సార్. ఎందుకు వచ్చినారు ఇక్కడికి? మీకేదో కలెక్టర్ సాహెబ్ అర్జీలని మేము వచ్చాము. ఆయన దగ్గర కూడా మాట్లాడే అవకాశం లేకుండా మేము మాట్లాడాలంటే మంచి పోతున్నారు సార్. ఆయన అయితే కొత్త మాట్లాడలేదు సార్. ఆయన సార్ అయితే కొత్త మాట్లాడలేదు. అందరికి జై భీమ్. నా పేరు రాజ్ కుమార్ నాయక్, గిరిజన విద్యార్థి సంఘం నేషనల్ వైస్ ప్రెసిడెంట్ మాడుతున్నా. విషయం ఏమంటే, గత 4 సంవత్సరాల క్రితం బి శ్రీనివాస్ నాయక్ అనే పర్సన్కి సర్జరీ చేయడం జరిగింది. ఆ సర్జరీ ఏ విధంగా అంటే, ఫస్ట్ టైం సర్జరీ చేసిన తర్వాత నైట్ 12 గంటలప్పుడు ఇంటికాడ మళ్ళీ అదే సర్జరీ చేసే ప్లేస్లో బ్లీడింగ్ రావడం జరిగింది. బ్లీడింగ్ రాసిన తర్వాత మళ్ళీ మేము హాస్పిటల్కి వెళ్ళాము. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత సేమ్ అదే చోట మళ్ళీ బ్లీడింగ్ వచ్చింది. మళ్ళీ అక్కడ అదే ప్లేస్లో మళ్ళీ సర్జరీ చేయడం జరిగింది. అలా 3 టైమ్స్ సర్జరీ చేసిన తర్వాత అక్కడ సర్జరీ ఫెయిల్యూర్ అయిన తర్వాత మరి అదే ఆ డాక్టర్ మళ్ళీ బెంగళూరుకి రిఫర్ చేయడం జరిగింది, మహావీర్ హాస్పిటల్కి. అక్కడ చేయిన తర్వాత అక్కడ సర్జరీ చేశాను. మరి అక్కడ కూడా 2,70,000 పెట్టి నేను సర్జరీ చేయించాను. అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంతవరకు ఆ సర్జరీ అయిపోయిన తర్వాత 4 సంవత్సరాల నుంచి 22 తూర్లు వెళ్ళాం ఆనంద్ హాస్పిటల్. కానీ ఆనంద్ హాస్పిటల్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా బాగవుతుంది ఎక్సైజ్ చేసుకొని చెప్పి నటిస్తూనే ఉన్నాడు. కానీ అతనికి లైఫ్ లాంగ్ చేయలేకుండా అయిపోయింది. ఈ విధంగా అయిపోయింది లైఫ్ లాంగ్. కాబట్టి దయచేసి ఇతనికి ఆర్థికంగా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఇలాంటి వాళ్ళకి ఈ మన ఎస్టీ కేటగిరీ డాక్టర్ అని చెప్పి మేము 4 సంవత్సరాల నుంచి చాలా ఓపికతో ఉన్నాం. కానీ ఇలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇట్లా ఎంతమందిని ఇలా మోసం చేస్తున్నారు, ఎంతమందిని ఇలా సతాయిస్తున్నారు. వెంటనే ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, లేకపోతే హాస్పిటల్ని సీజ్ చేయాలి.